ఒకే తెలుగు వ్యూ పాయింట్కి తిరిగి స్వాగతం. నిన్న ఢిల్లీలో చాలా సంచలన పరిణామం జరిగింది. ఈపీఎస్ ఈ పళనిస్వామి ఈయన అన్నాడీఎంకే లీడర్, ఇప్పుడు జనరల్ సెక్రటరీ. నిన్న అకస్మాత్తుగా అమిత్ షాని కలవటం జరిగింది. ఎందుకు అకస్మాత్తుగా అంటున్నానంటే, ఇటీవల కాలంలో మరి బీజేపీకి అన్నాడీఎంకేకి సంబంధాలు అంత బాగలేవు. ఒక్క ఆయనే కాదు, ఆయనతో పాటు ఎస్పి వేలుమణి, కేపి మునుస్వామి సీనియర్ లీడర్స్ అన్నాడీఎంకేలో, వీళ్ళు కూడా చెన్నై నుంచి వచ్చి కలవటం జరిగింది. రావటమే ఒక ఒక చడి చప్పుడు లేకుండా ఈపీఎస్ వచ్చాడు. ఇంటెలిజెన్స్ వర్గాలు స్టాలిన్కి చేరవేస్తే స్టాలిన్ అసెంబ్లీలోనే ఈరోజు మరి ఈపీఎస్ ఢిల్లీ వెళ్ళి ఎవరిని కలుస్తున్నాడో తెలియదు, కానీ 2 లాంగ్వేజ్ ఫార్ములాల గురించి డిస్కస్ చేయమని చెప్పి స్టాలిన్ మాట్లాడటం జరిగింది. సో మొట్టమొదట లీకేజ్ చేసింది ఎవరన్నా ఉందా అంటే ఈ వార్త, అది స్టాలిన్. సో మొత్తం మీద సమావేశం, అఫ్కోర్స్ గత 2 నెలల నుంచి కొత్త ట్రెండ్ ఒకటి నడుస్తుంది. అన్నామలై ఏదైతే తను అసలు కొరడాతో కొట్టుకొని చెప్పులు కూడా ధరించకుండా ప్రతిజ్ఞ చేశాడో, ఎట్లా డిఎంకేని అధికారంలోంచి దించేదాకా చెప్పులు ధరించనని చెప్పి ప్రతిజ్ఞ చేశాడో, ఆ రోజు అనుకున్నాం ఏదో జరుగుతుందని. ఎందుకనంటే ఆయన ఏం చెప్పాడంటే, ముందు డిఎంకేని గద్దె దింపాలి ఏ విధంగా అయినా సరే. అంటే ఏ విధంగా అంటంతో మళ్ళీ తిరిగి అందరినీ కలపాలనేటువంటిది అన్నామలై చెప్పడం జరిగింది. ఇటీవల ఈపీఎస్ కూడా ఎక్కడో మాట్లాడతా ఏంటంటే, ఆ డిఎంకేని ఓడించడం ప్రధాన కర్తవ్యం అని చెప్పడం జరిగింది. అంటే గ్రౌండ్ వర్క్ తయారవుతూ ఉంది. కాకపోతే నిన్న సమావేశం ఎక్కడ పబ్లిసిటీ లేదు, ఒక్కసారిగా జరగటం జరిగింది. పీటీఐ పబ్లిష్ చేసిన ఫోటోతోనే అందరికీ బయటకు వచ్చింది అది. సరే, అంటే బయటికి రావాలని పీటీఐని అమిత్ షా ఇంటికి పీటీఐ వాళ్ళంతా వాళ్ళు రారు కదా. అంటే అర్థం ఏంటి, ఇది పబ్లిష్ చేయాలనే కదా. పబ్లిష్లోకి బయటకు వచ్చింది వార్త అంటేనే, అంటే ముందు మామూలుగా సంప్రదింపులు కొంత జరగకుండా ఆ స్థాయికి రాదు. ఇన్ ప్రిన్సిపుల్ అన్నాడీఎంకే బీజేపీ తోటి ఎలియన్స్ కోసం సిద్ధపడి మానసికంగా అమిత్ షాని కలిశారు. అందుకనే ఫోటో కూడా రిలీజ్ చేశారు. సింపుల్ పాయింట్ ఇది. ఆయన కలవక ముందే జీకే వాసన్, తమిళ్ మనాలి కాంగ్రెస్ జీకే వాసన్ అమిత్ షాని కలిశాడు. జీకే వాసన్ గురించి తెలుసు. లాస్ట్ టైం 2024 లోక్సభలో కూడా అన్నాడీఎంకేని కలపాలని విశ్వ ప్రయత్నాలు చేశాడు. ఆయన ఎన్డీఏ భాగస్వామి. సో ఆయన కలిశాడంటేనే ఖచ్చితంగా ఏంది ఇది, ఆయన కలిసిన తర్వాత పళనిస్వామి కలవటం జరిగింది. సో ఏమై ఉంటుంది మరి, ఇంతగా బిగుసుకుపోయి 2023లో ఏలియన్స్ తనంతట తను తెగ్గొట్టుకొని వెళ్ళిపోయాడు పళనిస్వామి. బీజేపీ ఎప్పుడు కూడా ఎలియన్స్ బ్రేక్ చేసుకోవాలా, పళనిస్వామి వెళ్ళాడు, ఈపీఎస్ఏ వెళ్ళాడు. తిరిగి మళ్ళా రావటానికి కారణాలేంటి? ఎందుకంటే కొంచెం ఏమాత్రం ఆలోచించిన వాళ్ళకి తమిళ రాజకీయాల్లో అన్నాడీఎంకే ప్రభ రోజు రోజుకి తగ్గుతూ ఉంది. ఇట్ ఈజ్ ఎ ఫ్యాక్ట్. 2024లో ఒంటరిగా పోటీ చేసినప్పుడు ఆయనకు వచ్చింది 21%, ఒక్క సీటు గెలవలేదు. మూడ్ ఆఫ్ ది నేషన్ ఇండియా టుడే మొన్న చెప్పింది అయితే అన్నాడీఎంకే బీజేపీ ఆల్మోస్ట్ చెరి సమానంగా ఉన్నాయి ఓటింగ్ పర్సంటేజ్లు. 1% బీజేపీకే ఎక్కువ ఇచ్చారు, అంటే ఎన్డీఏకి మొత్తం కలిపి. సో ఇవాళ పరిస్థితి ఏంటంటే ఆయనకు అర్థమైంది, ఈసారి గనక ఎటువంటి కూటమి లేకుండా గనక సొంతగా ఒంటరిగా పోటీ చేస్తే తన మనుగడకే ప్రమాదం అనేది ఈపీఎస్కి అర్థమైంది. అయితే అదే టైంలో ఎవరితో కలవాలి, తిరిగి మళ్ళీ బీజేపీ గూటికి చేరటమా లేకపోతే విజయ్తో సంబంధం పెట్టుకోవాలనేది అందరూ ఊహించింది. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుందని. విజయ్తో వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటంటే సీఎం పోస్ట్ దగ్గర విజయ్ ఈపీఎస్ కింద పనిచేస్తాడని నేనైతే అనుకోవట్లేదు. ఆయనకేంది సీఎం కావాలనేటువంటి అభిలాష ఉంది. అబ్బో, వాళ్ళ ఫ్యాన్స్ పైకెత్తున్నారు కాబట్టి
అదేదో ఎన్జిఆర్ లాగా ఈయన కూడా ఒక్కసారి సీఎం అవుతాననేటువంటి భావన ఉంటే ఉండుండొచ్చు అతనికి. అందుకని అక్కడ తెగతెంపులు అక్కడే సాలు కాల. సో ఉన్న దాంట్లో బెటర్ ఏంటంటే కనీసం బీజేపీ దగ్గరకు వస్తే టర్మ్స్ అండ్ కండిషన్స్ మాట్లాడుకొని తిరిగి ఎలియన్స్ కుదుర్చుకోవచ్చు అనేది ఈపీఎస్ ఆశ అని నాకు అనిపిస్తా ఉంది. సింపుల్ పాయింట్. లేకపోతే ఇంకా ఆయన కలవటానికి కారణం ఏమీ లేదు. తిరిగి ఆయనే వచ్చాడు కదా. అయితే ఇది రాగానే జరగంగానే మీటింగ్ రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి పేపర్లో. ఏంటంటే ఆయన కండిషన్ పెట్టాడు, అన్నామలైని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా తప్పిస్తేనే మేము కలుస్తామన్నట్టు. రెండోది, ఎటువంటి పరిస్థితుల్లో ఓపీఎస్ని టీటీవీ దినకరన్ని శశికళని వీళ్ళని చేర్చుకోమని షరతులు పెట్టినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా పుకార్లే. ఒక్క మాటలో చెప్పాలంటే ఇవాళ ఈపీఎస్ టర్మ్స్ డిక్టేట్ చేసే పరిస్థితిలో లేడు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఒక్కనాడు ఈపీఎస్ వేరు, 2019 ఈపీఎస్ వేరు, 2024లో బెట్టు చేసినా ఇవాళ ఆయన ఏంటో అర్థమైంది. ఆయన ఇవాళ బీజేపీకి టర్మ్స్ డిక్టేట్ చేసే పరిస్థితిలో లేడు. నంబర్ 1 మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. రెండోది, బీజేపీ ఎటువంటి పరిస్థితుల్లో ప్రస్తుత పరిస్థితుల్లో అన్నామలైని దూరం పెట్టే పరిస్థితే లేదు. ఇది కూడా రెండోది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది. మూడోది, ఓపీఎస్ని టీటీవీ దినకరన్ను కూడా దూరం పెట్టరు. ఎందుకంటారా? ఇవాళ సౌత్లో వాళ్ళు పోటీ చేసిన స్థానాల్లో వాళ్లే 2వ ప్లేస్లో వచ్చారు. అన్నాడీఎంకే 3వ ప్లేస్లో వచ్చింది. అది మనం మర్చిపోవద్దు. అంటే ఫేవర్స్ ఇంకా కూడా ఓపీఎస్ టీటీవీ దినకరన్ వైపే సౌత్లో ఉన్నారు అనేది అర్థమైపోతుంది. అటు అన్నామలై వైపు వచ్చారు, లేదంటే ఓపీఎస్ టీటీవీ దినకరన్ వైపు ఉన్నారు. సో కాబట్టి వాళ్ళని కూడా దూరం చేసుకోవటం ఆత్మహత్యా సదృశ్యం అవుతుంది. ఇటువంటి షరతులు ఏమీ కూడా అమిత్ షా దగ్గర పెట్టారని నేను అనుకోవట్లేదు. అసలు ఆ స్థాయి దాకా ఇంకా సంప్రదింపులు వచ్చినాయి అనేది కూడా నేను అనుకోవట్లేదు. ఏం జరగబోతుంది అనేది ఒక్క దాంట్లో ఫ్లెక్సిబుల్గా ఉండొచ్చు. అది నా నా అంచనా. ఏ విషయంలోనంటే ఈపీఎస్ని కావాలంటే సీఎం పోస్టు ఇవ్వటానికి సీనియర్ లీడర్ కాబట్టి బీహార్లో లాగా ఈయనకు కూడా ఒక సీఎం పోస్టు వరకు ఫ్లెక్సిబుల్గా బీజేపీ ఉండే అవకాశం ఉందని నాకు అనిపిస్తా ఉంది టర్మ్స్ అండ్ కండిషన్స్లో. మిగతావి ఏవి కూడా బీజేపీ ఈపీఎస్ పెడితే షరతులు పెడితే ఒప్పుకునే పరిస్థితిలో బీజేపీ లేదు. బీజేపీ సంప్రదింపులు జరిపి అందరూ కలిసి డిఎంకేని ఎట్లా ఓడించాలి, బలాన్ని ఎట్లా సేకరించాలనే దాని మీదే సంప్రదింపులు జరుగుతాయి. ఇప్పటి వరకు నాకు ఇది ఇన్ ప్రిన్సిపుల్ మీటింగ్ జరిగినంత మాత్రాన ఇప్పుడే అయిపోయిందని అనుకోవటానికి లేదు. ఈపీఎస్ ఎన్డీఏ కూటమిలోకి తిరిగి రావటం ఖాయమైంది. టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎట్లా ఉంటాయి అనేది మ్యూచువల్ డిస్కషన్స్ మీద ఉంటాయి, మ్యూచువల్ రెస్పెక్ట్ మీద ఆధారపడి ఉంటుంది. ఒకనాడులాగా అన్నాడీఎంకే దగ్గర జూనియర్ పార్ట్నర్గా బీజేపీ ఉండదు ఇంకా. అది మనం మర్చిపోవద్దు. సో ఇవాళ ఆయన డిక్టేట్ చేసి యాక్చువల్గా ఒంటరిగా పోటీ చేస్తే బీజేపీకి పోయేదేముంటుందండి? బీజేపీకి ఇప్పటికన్నా బెటర్ సీట్స్ వస్తాయి. అధికారంలోకి రాకపోవచ్చు, బెటర్ సీట్స్ వస్తాయి. కానీ అన్నాడీఎంకే మనుగడే ఉండదు ఓడిపోతే. అందుకని వాళ్ళకి ఎక్కువ అవసరం ఉంది బీజేపీ కన్నా కూడా. సో ఎటువంటి పరిస్థితుల్లో ఈపీఎస్ బ్రేక్ చేసుకుని వెళ్ళే పరిస్థితి అయితే ఉండదు. సో ఇదండి. దీంతో మరి ఈ కాంబినేషన్ వర్కౌట్ అవుతే అన్నామలైకి తగిన గుర్తింపు లేకుండా ఎటువంటి పరిస్థితుల్లో సంప్రదింపులు ఉండవండి. ఒకటి నేను చెప్తున్నాను, బీజేపీ కేంద్ర నాయకత్వం ఎప్పుడు అటువంటి పని చేయదు. సో ఇవాళ అలా జరిగి ఒక ఎలియన్స్ కుదిరి ఇవాళ కుదరవచ్చు, లేకపోతే 2-3 నెలలు పట్టవచ్చు, ఇంకా చెప్పలేం. ఇవాళ ఈపీఎస్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఢిల్లీలో ఉందని చెప్తున్నారు. ఏం చెప్తాడో చూద్దాం. కానీ అన్నాడీఎంకే, బీజేపీ, పిఎంకే, టీఎంసీ, మిగతా ఎన్డీఏ పార్ట్నర్స్ అందరూ కలిసి గనక ఒక ఎలియన్స్ కూటమి గనక కట్టేటట్టయితే మాత్రం డెఫినెట్గా ఇది ఫర్మిడబుల్ ఎలియన్స్ అవుతుంది, విన్నింగ్ కాంబినేషన్ అవుతుంది.
ఎందుకంటే ఇవాళ డిఎంకేకి వ్యతిరేకంగా విపరీతంగా ఉంది. యాంటీ ఇన్కంబెన్సీ చాలా ఎక్కువగా ఉంది. ఇవాళ సరైన ఆల్టర్నేటివ్ ఉంటే చూజ్ చేసుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. సో ఈ కాంబినేషన్ వస్తే సరైన ఆల్టర్నేటివ్గా భావిస్తారు. సరే, మరి ఇప్పటికే డిఎంకే గుండెల్లో రైళ్లు పరిగెత్తుంది కాబట్టే స్టాలిను ఆయన ఆయన ఢిల్లీకి వెళ్తే ఈయనకెందుకు అంటే అర్థమైపోయింది. వాళ్ళకి కూడా వాళ్ళకి ఈ ఎలయన్స్ కుదిరితే మాత్రం డిఎంకేకి ప్రమాదం అని చెప్పి వాళ్ళకి అర్థమైపోయింది. గుండెల్లో రైళ్లు పరిగెత్తున్నాయి ఇప్పటికే డిఎంకేకి. మరి ఇక్కడ విజయ్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు అందరూ ఆలోచిస్తుంది ఇది. విజయ్ పరిస్థితి ఏంటి? విజయ్ ఎట్లా ఉండబోతుందంటే ఒకటి ఖాయం. విజయ్ ఈ ఫ్రంట్‌లో చేరడు ఎటువంటి పరిస్థితిలో. ఐడియాలజికల్లీ నేను బీజేపీకి వ్యతిరేకమని ఎప్పుడో ప్రకటించాడు. అందరికి తెలిసిందే అది. ఆయన బీజేపీని ఒక హిందూ పార్టీగా చూస్తున్నాడు. ఆయనకున్నటువంటి వెనక బ్యాక్‌గ్రౌండ్ అయితే చూస్తే మాత్రం క్రిస్టియన్ బ్యాక్‌గ్రౌండ్ బాగా కనపడతా ఉంది. సో, ఆయన ఎటువంటి పరిస్థితుల్లో ఇక్కడ దీంట్లో చేరతాడని నేనైతే అనుకోవట్లేదు. మరి డీఎంకేకి వ్యతిరేకంగా స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు కదా! అంటే మూడో ఫ్రంట్ పెడతాడా? పెట్టేటట్టయితే అతను ఎవరి ఓట్లు చీల్చుకుంటాడు? అందరేమనుకుంటున్నారు యాంటీ ఇన్కంబెన్సీ బలంగా ఉంది కాబట్టి ఈ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చుకుంటాడని. నాకు అనిపించట్లేదు. ఆయన మాట్లాడేవన్నీ చూసేటట్టయితే ఆయన ఓటర్ బేస్ చూసుకున్నా కూడా డిఎంకే ఓట్లకే ఎక్కువ గండి పడుతుంది. ఇక్కడి నుంచి కూడా కొంతమంది వెళ్తే వెళ్ళొచ్చేమో కానీ ప్రధానంగా ఆయన చీల్చుకునే ఓట్లు కూడా డిఎంకే. సో అంటే ఏంటి, ఒక విధంగా విజయ్ పోటీ చేయటం వల్ల ఈ ఫ్రంట్కి అడ్వాంటేజ్ అవుతుంది తప్పితే నష్టం అయితే కాదు అనేది నాకున్నటువంటిది నమ్మకం. అందుకని ఈ మూడో ఫ్రంట్ విజయ్ని చెక్ పెట్టడానికే ఇవాళ ఈపీఎస్ అమిత్ షా కలిసి ఇవాళ మీటింగ్ వేసుకున్నారనేది నాకైతే అనిపిస్తూ ఉంది. అన్నామలై కూడా అందుకనే ఒప్పుకున్నాడని అనిపిస్తూ ఉంది. అన్నామలై ఆల్మోస్ట్ 1 or 2 months క్రితమే ఇది జరిగినట్టుగా నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన చెప్పే మాటల్లో డిఎంకేని ఓడించడమే నా ప్రథమ కర్తవ్యం అని చెప్తున్నాడు కాబట్టి, అంటే అన్నాడీఎంతో తిరిగి కలవటానికి కూడా ఎక్కడా కూడా ఆయన నో చెప్పినట్టుగా మనకైతే తెలియదు. సో కాకపోతే టైం ఇవాళ ప్రెస్ మీట్లో ఏం జరుగుతుందో తెలియదు కానీ నా అంచనా మాత్రం టైం పడుతుంది టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని ఇది కావటానికి. మొత్తం మీద మాత్రం తమిళనాడు రాజకీయాల్లో ఇదో సంచలన వార్త. ఖచ్చితంగా కూడా ఎన్డీఏ కూటమిలోకి అన్నాడీఎంకే రావటం ఖాయం. టర్మ్స్ ఎట్లయినా ఉన్నాయండి, రావటం ఖాయం. ఎన్డీఏ కూటమి విన్నింగ్ కాంబినేషన్గా ఎమర్జ్ అయ్యే అవకాశాలు కూడా మెండుగా కనపడతాం. ఇది ఈనాటి ఓకే తెలుగు వ్యూ పాయింట్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.